సార్ అందరూ మ్యాక్సిమం ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అవ్వాలి అంటే నార్మల్గా పార్టీలోనో లేకపోతే మీ ఒక నాయకుడు అనుకున్న కార్యకర్తలు అనుకోవటం నేను ఎక్కడైనా చూశాను. కానీ నేను ఏదో ఒక ఇంటర్వ్యూ కింద మీ కామెంట్ చూస్తుంటే బీజేపీ మాకు ఫిరోజ్ ఖాన్ ఎమ్మెల్సీ అయ్యి హోమ్ మినిస్టర్ అవ్వాలి. ఏంటి సార్ అంటే హోమ్ మినిస్టర్ ఎప్పుడు అవ్వబోతున్నారు, అయితే ఏంటి, ఏం చేస్తారు? అంటే హోమ్ మినిస్టర్ అయితే మొత్తం ఒకే ఒక్కటి సినిమాలో అలాగా మొత్తం ఓల్డ్ సిటీ అంతా మొత్తం అంతా సెట్ చేస్తారా? ఫస్ట్ పాయింట్, ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది. కంటెస్టెడ్ ఎమ్మెల్యేస్కి నో ఎమ్మెల్సీ అని ఒక కాంగ్రెస్ పార్టీ రూల్ పెట్టింది. ఓకే. లేకుంటే కంటెస్టెడ్ ఎమ్మెల్సీ ఇచ్చేసి మినిస్టర్ ఇవ్వాలి అంటే ఇమీడియట్గా ఫస్ట్ నేమ్ మధు యాష్కి, ఓకే, అంజన్ కుమార్ గారు, జగ్గారెడ్డి, జీవన్ రెడ్డి సాబ్, ఇట్లా పెద్ద 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 మేధావులు వచ్చేస్తారు. ఓకే. సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అంటే ఒక రూల్ పెట్టింది, నో కంటెస్టెడ్ క్యాండిడేట్ ఎమ్మెల్సీ ఇస్తాం, మినిస్ట్రీ ఇస్తాం, 1 సంవత్సరం ఆగాలి, మేము ఏం కంటెస్టెడ్లు అని అందరికీ పక్క పెట్టేస్తాం. 1 థింగ్. ఓకే. అండ్ ఒకవేళ ఫ్యూచర్లో ఎమ్మెల్సీ వచ్చి ఎమ్మెల్యే గెలిచి హోమ్ మినిస్టర్ అయితే 100% రౌడీ ఫ్రీ తెలంగాణ, హైదరాబాద్, ఇంకా డ్రగ్ ఫ్రీ తెలంగాణ, హైదరాబాద్, దీని వెనుక పడతాం. ఓకే. మహిళలు రాత్రి 3 గంటలు తిరగాలి. సీటీ కొడితే రౌడీ షీటర్, మళ్ళీ సీటీ కొడితే పీడీ, నెక్స్ట్ టైం పీడీ సీటీ కొడితే ఎన్కౌంటర్. సింపుల్ లాజిక్. ఆ భయం ఉండాలి. దుబాయ్లో బిజినెస్ ఉన్నది నాకు. ఓకే. ఎవరైనా ఒక ఆడకి చూడాలి అంటే భయపడాలి. అది ఇంత చిన్న మినీ వేసుకుంటుంది, చూడాలంటే భయపడాలి. ఎందుకంటే లా అట్లా. ఒక చెక్ ఇవ్వాలి, ఆ చెక్ బౌన్స్ అయితే విత్ ఇన్ 1 hour యు ఆర్ అరెస్టెడ్. విత్ ఇన్ 1 hour ఆల్ యువర్ పర్మిషన్స్, ఆల్ యువర్ వీసా, మీ లైసెన్స్లు అన్ని క్యాన్సిల్ అయిపోతాయి విత్ ఇన్ 1 hour. సో ఆ భయం ఉండాలి. ఓకే. అప్పుడునే అందరు చక్కగా అవుతారు. సో ఒక రెవల్యూషన్ తీసుకురావాలి. సిస్టంలో లకునాస్ ఉన్నాయి, కానీ ఒక వ్యక్తి ఎవరు హెడ్ ఉండాలి, వాడు ఆలోచిస్తే అవుతుంది. ఇవాళ మా కమిషనర్ ఉన్నారు హైదరాబాద్, శ్రీనివాస్ రెడ్డి సాబ్, హంగామా. ఎవరు అయ్యాకి వినడు. నేను చెప్తున్నా, ఎవరు అయ్యాకి వినడు. ముఖ్యమంత్రి చెప్తే కూడా వినడు. అది కూడా నేను చెప్తున్నా మీ ఛానల్ ముందు. ఓకే. ఎందుకంటే ముఖ్యమంత్రి మైండ్ సెట్ అట్లా. ముఖ్యమంత్రి ఏమన్నాడు, కేసీఆర్ లంగా దొంగ పనులు చేసుకొని ఆఫీసర్లకు యూజ్ చేసుకొని ఎవ్వరు మనకు ఫేవరింగ్ వాళ్ళకు పెట్టుకొని మొత్తం సిస్టమ్కి పాడు చేసేసి మొత్తం డ్రగ్స్ తెలంగాణ చేసినాడు, తాగాపోతు తెలంగాణ చేసినాడు, లంగా దొంగ తెలంగాణ చేసినాడు. మనం ఆఫీసర్లకు పవర్ ఇస్తాం, అట్లాంటి ఒక ఇమాందార్ ఆఫీసర్లకు తీసుకువస్తాం. రచ్చకుండా మీరు చూడండి సుధీర్ బాబు, ఎవరు అయ్యాకి విన్నాడు. ఇక్కడ చూడండి సైబరాబాద్ మహాంతి, ఎవరు అయ్యాకి విన్నాడు. ఇట్లాంటి ఆఫీసర్లకు మనం తీసుకువచ్చినాం. సో హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, కస్టోడియన్ ఆఫ్ ద స్టేట్ రేవంత్ రెడ్డి అట్లా ఆలోచిస్తున్నప్పుడు అతను హోమ్ మినిస్టర్ కూడా అట్లా ఆలోచిస్తే అందరు స్టోరీ ఫినిష్ చేస్తాం. అంతే, మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతుంది. క్లీన్ అండ్ గ్రీన్. ఉత్తరప్రదేశ్లో ఎట్లా అయింది, ఎవరైనా రౌడిజం చేయాలి అంటే ఫినిష్, భయపడిపోయేవాళ్ళు. ఓవర్, ఇల్లు పోతుంది, బిజినెస్ పోతుంది, అన్నీ పోతాయి. అట్లనే భయం ఉండాలి. కామన్ మ్యాన్ ఆరాంతో ఉండాలి. కామన్ మ్యాన్ కి పరేషాన్ చేయవద్దు. నీకు నాకు ఏదైనా దుష్మని ఉంటే వేరే మాట, నువ్వు నాకు సంపు లేకుంటే నేను నీకు సంపేస్తా, అది వేరే స్టోరీ. కానీ ప్రజలకి కష్టం ఇవ్వద్దు. మనం వచ్చే జనరేషన్కి మొత్తం డ్రగ్స్లో తీసుకురావద్దు, మామూలు వసూలు చేయవద్దు. కామన్ మ్యాన్ ల్యాండ్, బిజినెస్ కానీ, ఫ్లాట్ కానీ, ఇల్లు కానీ కబ్జా చేయవద్దు. దొంగలు చెప్పి ఎవరికి దోసుకుంటారు. ఎంతోమంది నా దగ్గర వస్తారు, మాకు 10 లక్షలు తీసుకున్నారు, ఇంట్రెస్ట్ ఇస్తామని ఇస్తలేరు, మా పాప పెళ్ళి, మా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నాడు, మాకు డబ్బులు లేవు, వాడు ఇంట్రెస్ట్లో తీసుకున్నాడు. ఈ మొత్తం దొంగ పనులు ఆగాలి. కామన్ మ్యాన్కి పరేషాన్ కావద్దు. కామన్ మ్యాన్ ఎట్లా ఉండాలి అంటే ఇల్లు ఖుల్లా పెట్టిపోతా, నా పాప 3 గంటలకి పోతే కూడా ఏం కాదు, అట్లాంటి నమ్మకం రావాలి. అంటే అట్లాంటి ఒక రేవంత్ రెడ్డి, ఇట్లాంటి ఒక ఫిరోజ్ ఖాన్ రావాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాంటి ఒక్క రోజైనా నేను అలాంటిది ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. మన పార్టీలోనే మనకు వెన్నుపోటు పోడ్చేవాళ్ళు లేకపోతే కిందకి లాగేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ పార్టీలకు అతీతంగా కామెంట్స్ అవ్వచ్చు, మిగతా మాట్లాడదు. బీజేపీ వాళ్ళు ఫిరోజ్ భాయ్ మీరు మా దగ్గర రండి, మీరు మా దగ్గర రండి, మీరు మీకు మంచి అలాగుంటుంది, మిమ్మల్ని నేను అభిమానిస్తున్నాం, ఇలాంటివి విన్నప్పుడు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ టెలింగ్ యూ, బీఆర్ఎస్ కానీ, సిపిఐ సిపిఎం కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ, బీజేపీ కానీ, ప్రతి ఒక్క పార్టీ, ఈవెన్ ఎంఐఎం వాళ్ళు, నాకు ఎంఐఎం క్యాడర్ కలిసినప్పుడు అన్నా కొద్దిగా ఈ డార్క్లో అంటే లైట్ ఎక్కడ లేకపోతే అక్కడ రా, ఫోటో ఎవరైనా తీస్తారన్నా, కానీ మీ అభిమాని అన్నా, మేము దారుసలాంలో ఉంటాం కానీ మీరు అన్నా కానీ మేము అక్కడ కట్టిపడి ఉన్నామన్నా, వాళ్ళు మీతో ఫోటో కూడా తీసుకుంటే మాకు పార్టీ నుంచి తీసేస్తారు, మొత్తం మా జీవితం సర్వనాశం చేస్తామన్నా, కానీ మీకు లైక్ చేస్తామన్నా, మీకు లైక్ చేస్తాం. వాళ్ళు చెప్పేది నేను చెప్తున్నా మీకు, ఎంఐఎం పార్టీ వాళ్ళు అన్నా మేము అసదుద్దీన్కి లైక్ చేస్తాం, అక్బరుద్దీన్కి లైక్ చేస్తాం, ఫిరోజ్ ఖాన్కి లైక్ చేస్తాం. బీజేపీ వాళ్ళు మేము వాజ్పేయికి లైక్ చేస్తున్నాం, నరేంద్ర మోదీకి లైక్ చేస్తాం, యోగికి లైక్ చేస్తున్నాం, ఫిరోజ్ ఖాన్కి లైక్ చేస్తాం అంట. బీఆర్ఎస్ వారు కలిస్తే కేసీఆర్కి లైక్ చేస్తాం, హరీష్ రావుకి, ఇంకా కేటీ రామారావుకి, ఫిరోజ్ ఖాన్కి. అరే నేనే పరిశాన్ అవుతా, అరే ఏంట్రా ఎందుకు లైక్ చేస్తారా నాకు ఇంత ఇది అసలు ఏంటో అందరు కలిసి అంటే నిజాయితీకి ఉన్న పవర్ అవ్వచ్చు, లేకపోతే మనం అనుకున్న దానికోసం ఎంత దూరం వెళ్ళి ఆ తెగు అయినా దానికి ఒక ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫిరోజ్ భాయ్ మన భారతదేశంలోనే గొప్పగా చెప్పుకున్నది రామ మందిర నిర్మాణం గురించి, అందరూ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ఒక ఇండియన్ భారతీయ ముస్లింగా ఆ కార్యక్రమాన్ని ఎలా చూస్తారు ఫిరోజ్ భాయ్? జబర్దస్త్. వినండి, రామ్ అంటే నేను చిన్నప్పుడు చదివిన మర్యాద పురుషుడు, రామ్ అంటే ఇండియా, అది. సో రామ్ ఎక్కడ పుట్టినాడు అక్కడ టెంపుల్ రావాలి, వచ్చింది, వెరీ గుడ్. రామ్ మందిరం వచ్చింది ఆఫ్టర్ 500 years, వెరీ గుడ్. అందరికీ ఎవరు హిందూ ఉన్నాడు రామ్ మీద ఆస్థ ఉన్నది. నేను ఒక ముస్లిం, నాకు రామ్ మీద రెస్పెక్ట్ ఉన్నది. సో రామ్ మందిర్ మీద కూడా నాకు రెస్పెక్ట్ ఉన్నది. కానీ ఇది నరేంద్ర మోదీ ఒక ఈవెంట్ పెట్టినారు అంటే రామ్ తర్వాత నేను, అది రాంగ్. అది చాలా మంది మాట్లాడారు, అది రాంగ్. ఓకే, అది ఒక పొలిటికల్ లాగా చేస్తారు. సో అది పొలిటికల్ చేయకుండా మీరు రామ్ మందిర్ కంటే జబర్దస్త్. అక్కడ క్రిస్టియన్స్కి వాటికన్ సిటీ ఉన్నది, ఓకే. అక్కడ మక్కా మదీనాలో ముస్లింది ప్రాఫిట్ మొహమ్మద్ ఉన్నాడు. ఇక్కడ 100% హిందుస్థాన్లో ఉండాలి కదా రామ్ మందిర్, 100% ఉండాలి. సో దానికి నేను ఫేవర్ చేస్తున్నా, కానీ ఆ ఈవెంట్ రాంగ్ అని చెప్తాను.